నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నీలిమ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. రాజధానికి ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన. కృష్ణా రైతుల హక్కులు కృష్ణార్పణం పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం. గెలుపు కోసం అడ్డదారులు, ఓటర్ల పేర్లు తొలగిస్తున్న అధికార పక్షం. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏ విధంగానైతే 3 సార్లు ప్రారంభోత్సవాలు జరుపుకుందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. రాజధాని అమరావతికి ముచ్చటగా మూడోసారి శంకుస్థాపనకు చంద్రబాబు సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఓసారి సీఎం, రెండోసారి పీఎం శంకుస్థాపన చేయగా, ముచ్చటగా మూడోసారి ఇప్పుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించబోతున్నారు. రాజధానికి ఎన్ని శంకుస్థాపనలో మూడో శంకుస్థాపనకు సర్వం సిద్ధం. గతేడాది ఏప్రిల్ 16న తొలి శంకుస్థాపన. తాళ్లాయపాలెంలో సీఎం దంపతుల భూమి పూజ. గతేడాది ప్రధాని మోదీతో మరో శంకుస్థాపన. ఉద్దండరాయనిపాలెంలో విజయదశమి రోజున అట్టహాసంగా ఈవెంట్. శంకుస్థాపన ఈవెంట్కు 250 కోట్ల ఖర్చు. ఇప్పుడు మళ్లీ మూడో శంకుస్థాపనకు సిద్ధం. 28న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన. పరిపాలన, ఆర్థిక సిటీలకు శంకుస్థాపనంటూ ప్రభుత్వ ప్రకటన. 100 ఎకరాల్లో భారీ ఈవెంట్. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో పరిపాలన, ఆర్థిక సిటీలకు శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3:45 ముహూర్తం ఖరారు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈసారి శంకుస్థాపనకు విచ్చేస్తున్న విశిష్ట అతిథి. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలో ఈ శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇందుకోసం 100 ఎకరాల స్థలంలో భారీ ఏర్పాట్లకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 30,000 మందిని సమీకరించాలని జిల్లా కలెక్టర్కు సీఎం చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన గతేడాది దసరా రోజున అట్టహాసంగా నిర్వహించారు. ఉద్దండరాయనిపాలెంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. బహుశా దేశ చరిత్రలో శంకుస్థాపనకు ఇన్ని కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదీ ఉండదేమో. అక్కడ 13,000 గ్రామాల నుంచి తెచ్చిన మట్టి, నీరు కూడా ఉంచారు. ఏడాదైనా రాజధానిలో ఇప్పటికీ ఎటువంటి నిర్మాణం కూడా జరగలేదు. ప్రధాని శంకుస్థాపన చేయడానికి ముందే చంద్రబాబు దంపతులు రాజధానికి శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఏప్రిల్ 16న తాళ్లాయపాలెం, మందడం గ్రామాల్లో సీఎం శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా సభ హడావుడి చేశారు. ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేయిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శంకుస్థాపనలకు చేసిన ఖర్చుతో శాశ్వత సచివాలయ నిర్మాణమే పూర్తయ్యేది. సీఎం మాత్రం పబ్లిసిటీ కోసం ఎన్ని శంకుస్థాపనలకైనా వెనకాడడం లేదు. గతంలో పట్టిసీమ, వెలగపూడి సచివాలయంలో ఇలానే 3 ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. కృష్ణా జలాలపై హక్కులను ఆంధ్రప్రదేశ్ రైతులు నీళ్లు వదులుకోవాల్సిందేనా? నాడు ప్రాజెక్టులు కట్టకుండా కృష్ణా బేసిన్ రైతులను గాలికొదిలేసిన సీఎం మరోసారి అన్యాయానికి కారణమవుతున్నారా? కేంద్రం దగ్గర రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి పణంగా పెట్టారా? కృష్ణాలో కలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు. కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు దాసోహం. ట్రిబ్యునల్ తీర్పుపై నోరు మెదపని సీఎం. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని సీఎం. ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీలుకు ప్రయత్నించని ప్రభుత్వం. ట్రిబ్యునల్ తీర్పుపై కనీసం సమీక్ష కూడా చేయని చంద్రబాబు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని రైతు సంఘాల డిమాండ్. కృష్ణా జలాల వాటాపై ఏపీ, తెలంగాణ వాదనను పక్కనబెట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. కృష్ణా జలాల పంపిణీకి 4 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తులకు ట్రిబ్యునల్ ససేమిరా అంది. ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ రైతులకు మిగులు జలాలపై హక్కులు కృష్ణార్పణం చేస్తూ తీర్పు వచ్చింది. బాధ్యత గల ప్రభుత్వం ఈ తీర్పుపై వెంటనే స్పందిస్తుంది. ఎవరిని విమర్శించకపోయినా భవిష్యత్తు కార్యాచరణపై తక్షణం సంప్రదింపులు మొదలుపెడుతుంది. కానీ సీఎం చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చి వారం కావస్తున్నా కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై న్యాయ నిపుణులను సంప్రదించిన దాఖలాలు లేవు. సమీక్ష సంప్రదింపుల మాటలా ఉంచితే కనీసం ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు ఒక్క మాట కూడా చంద్రబాబు చెప్పలేదు. సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా స్పష్టత ఇవ్వలేదు. కృష్ణా జలాలను ఏపీతో పాటు 4 రాష్ట్రాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కనీస చర్యలు కూడా సీఎం చంద్రబాబు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సమావేశమై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, పోరాటానికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ సీఎం వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సింగపూర్ కంపెనీలకు మేలు చేసే స్విస్ ఛాలెంజ్ కేసు కోసం హుటాహుటిన లక్షలు వెచ్చించి అటార్నీ జనరల్ను రప్పించిన సీఎం లక్షల మంది రైతులకు సంబంధించిన విషయంపై స్పందించకపోవడాన్ని అధికారులు కూడా తప్పుపడుతున్నారు. నికర జలాల కేటాయింపున నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా బీడుబడి ఉంది. కృష్ణా డెల్టా బీడుబడి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మోసపూరిత విధానాలతో ఆత్మ వంచన చేసుకోవద్దు, ఆత్మ విమర్శ చేసుకోండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా సరే కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు మీరు. బహుశా నేను అనుకోవడం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ముందే ఉన్న రక్తం మరిగిపోతుందని మాట్లాడిన వ్యక్తి ఇవాళ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడారు. బహుశా రేపోయేళ్ళుండో నీళ్లున్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినాయని మాట్లాడే పరిస్థితి రాబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఓటుకు నోటు కేసు అనేది కేంద్రంకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. దయచేసి ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. అఖిలపక్షాన్ని తక్షణం న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ మీద ఢిల్లీ తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలి, అందరితో మాట్లాడించాలి. ఇది కేవలం మీ ఒక్క పార్టీకో మీ ఒక్క వ్యక్తిగతంగా సంబంధించిన పార్టీ అంశం కానే కాదు. ఇది రాష్ట్ర ప్రజలు అందరూ, రాష్ట్ర రైతాంగం అతి దారుణంగా నష్టపోబోతున్నటువంటి సందర్భం ఇది. అందుకనే పార్టీలతోనూ పార్టీ రాజకీయాలతో సంబంధం లేకోకుండా అందరినీ అఖిలపక్షంగా తీసుకెళ్లి ప్రజలందరికీ న్యాయం చేయడానికి కోసం చంద్రబాబు గారు పూనుకోవాలి. కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం, పోరాటానికి సిద్ధపడకపోవడం రైతులు, రైతు సంఘాల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకపోతే కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతుల జీవితాలు అంధకారంగా మారనున్నాయి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అవలక్షణ ఉన్నవాడికి అక్షింతలిస్తే అవతలికి పోయి నోట్లో వేసుకున్నాడంట. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఈ సామెత అక్షరాలా సరిపోతుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటే అదేదో బలహీనపడిపోతుందని భ్రమించిన చంద్రబాబు తీరుకు తగ్గట్టే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇసుక మాఫియా కింగ్ అయి వంశధారను ఏలుతున్నాడు. వంశధార ఇసుక దోపిడీ కోసమే ఈయన గారు పార్టీ మారారని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఈయన గారి ఆగడాలు భరించలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్వగ్రామం కొత్తూరు మండలం మాతల. ఆయన ఇంటి వెనుక నుంచే వంశధార నది ప్రవహిస్తోంది. 2007లో వంశధార ప్రవాహం దిశ మారి మాతల, పోనిగోటివాడలో 400 ఎకరాల భూముల్లో వరద నీరు ప్రవహించి ఇసుక మేటలు వేశాయి. ఈ ఇసుకను ప్రభుత్వమే తొలగించాలని అప్పటి నుంచి రైతులు కోరుతున్నారు. ఇసుక తొలగింపునకు పర్యావరణ అనుమతులు రాలేదు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఈ సమస్య కామధేనువులా కనిపించింది. స్వగ్రామంలోని రైతుల భూముల్లో ఇసుక మేటలు తొలగించుకోవడానికి పార్టీ మారక తప్పదని అందరినీ నమ్మించి ఒప్పించారు. ఈ విషయాన్ని ఓ షరతుగా పెట్టి టీడీపీలో చేరిపోయారు. ఆ షరతు అమలులో భాగంగా రైతుల భూముల్లోని 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రైతులే తవ్వుకుని తవ్వడానికయ్యే కూలి డబ్బులు వసూలు చేసుకునేందుకు అనుమతి తెచ్చారు. ఇంకేం, ఆశించింది దక్కించుకున్న ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అస్సలు స్వరూపం బయటపెట్టారు. సొంతూరు మాతలలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ర్యాంపు రక్షణ కోసం సొంత సైన్యాన్ని నియమించారు. రైతుల భూముల్లో 1 క్యూబిక్ మీటర్ ఇసుకైనా తీయకుండా వంశధార నది గర్భంలోని ఇసుకను ప్రొక్లైన్లతో తీయించి విశాఖపట్నానికి చెందిన నిర్మాణ సంస్థలకు అమ్మడం మొదలుపెట్టారు. గత కొద్ది నెలలుగా ఈ వ్యవహారం బహిరంగంగా సాగుతోంది. ఒక్కో లారీ నుంచి 5,000 రూపాయల చొప్పున రోజుకు 100 నుండి 150 లారీలు ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. ఇసుక రవాణాపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో వేల లారీల ఇసుక పొరుగు జిల్లాలకు తరలిపోయింది.
అధికార పార్టీ ముద్ర వేయించుకోవడంతో కలమట వెంకటరమణ వ్యవహారాన్ని జిల్లా అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఈ ఇసుక దోపిడీపై సాక్షిలో కథనాలు వెలువడడంతో కొందరు రైతులు సమాచార హక్కు చట్టం ద్వారా ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దోపిడీని బయటపెట్టారు. దీంతో జిల్లా అధికారులపై ఒత్తిడి పెరిగి ఈ విషయాన్ని చంద్రబాబుకు మోసేశారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో కూడా చంద్రబాబు ఇంటి దగ్గర తెలుగుదేశం నాయకుల ఇసుక దోపిడీపై సాక్షిలో కథనాలు వచ్చాయి. రాష్ట్రం మొత్తం ఇసుక ఫ్రీ అని ప్రకటించినా టీడీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తుండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. దీంతో కలమట వెంకటరమణ ఇసుక మాఫియాపై మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం, జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. స్వయంగా జిల్లా కలెక్టరే విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి ఇసుక వాహనాలు సీజ్ చేయాలని, మాతల ఇసుక ర్యాంపుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఫ్లాష్ దాడి చేయగా 1 గంటలో 60 ఇసుక లారీలు పట్టుబడ్డాయి. ఈ నివేదికను చంద్రబాబుకు పంపారు. ఇప్పుడు ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. నివేదికపై చంద్రబాబు నిర్ణయం పెండింగ్లో ఉంది. ఏం నిర్ణయం వెలువడుతుందా అని జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి అచ్చెన్నాయుడు ఓవర్ యాక్షన్ చేశారని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆగ్రహంతో ఉన్నారు. సీఎం నిర్ణయం వ్యతిరేకంగా వస్తే అచ్చెన్నాయుడుతో కటీఫ్ చెప్పడానికి కలమట సిద్ధమేనని ఆయన వర్గం చెప్తోంది. యుగంధర్, కరస్పాండెంట్, శ్రీకాకుళం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మావోయిస్టులు, పోలీసులు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారా? మల్కన్గిరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవటం బాధాకరమే. మల్కన్గిరి ఘటనతో మావోయిస్టులు బలహీనపడతారా? ప్రతీకారంగా మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందా? మల్కన్గిరి ఎన్కౌంటర్పై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని మల్కాన్గిరి ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో 24 మంది మరణించిన ఘటన సంచలనం కలిగించేదే. వారిలో పలువురు తెలుగువారు ఉండడం విచారకరమే. రాజ్య వ్యవస్థపై పోరాడుతున్న క్రమంలో మావోయిస్టులు హతమవుతున్న తీరు బాధాకరమైనదే. మావోయిస్టులు అనండి, అంతకుముందు నక్సలైట్ అనండి, ఒకప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసేవారని, పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పనిచేసేవారన్నది ఒక అభిప్రాయం. గ్రామాల్లో జరిగే దౌర్జన్యాలు, భూస్వాముల పెత్తనాలకు వ్యతిరేకంగా నక్సల్స్ చేసిన పోరాటాలు పలుమార్లు ఫలించిన సందర్భం కూడా ఉంది. వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు తమ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం కానీ, పేదలకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం కానీ జరిగేది. ఒకప్పుడు విద్యావేత్తలు, మేధావులు కూడా అడవుల బాట పట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. వారిలో కొందరు హింసకు దిగిన వైనం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బలిమెల్లో పడవను పేల్చి పోలీసులను మూకమ్మడిగా చంపిన ఘటన జరిగిన ప్రాంతంలోనే ఇప్పుడు అదే స్థాయిలో మావోయిస్టులు చనిపోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు మావోయిస్టులు బస్సులను, ఒకసారి రైలును పేల్చేసినప్పుడు ఎందరో అమాయకులు బలైపోయారు. ఆ తర్వాత తప్పు జరిగిందని నక్సల్ క్షమాపణ చెప్పారు. హింసకు పాల్పడడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వంటి వాటి ద్వారా సమాజంలో ఒక భయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు దానివల్ల స్థానికంగా కొంత పేరు వచ్చినా స్థూలంగా అదంతా చట్ట వ్యతిరేకమే, రాజ్యాంగ వ్యతిరేకమే. ఇక పోలీసులకు, మావోయిస్టులకు నిత్యం యుద్ధమే. ఇరువైపులా బ్రతుకు భయంకరమే. మావోయిస్టులు అడవుల్లో సంచరించడం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. వారు చంపిన వారిలో ఎక్కువ మంది బలహీన వర్గాల వారే ఎందుకుంటున్నారో కూడా ఆలోచించుకోవాలి. అదే సమయంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడల్లా బూటకపు ఎన్కౌంటర్లన్న ఆరోపణలు వస్తుంటాయి. గతంలో కొందరు అగ్రనేతలు ప్రభుత్వానికి పట్టుబడినప్పుడు బెంగళూరు నుంచి తీసుకువచ్చి కాల్చివేశారని అంటారు. అలాగే ఇప్పుడు మల్కాన్గిరిలో నిద్రపోతున్న వారిపై కాల్పులు జరిపారని, వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా చంపేశారని వర్వర్రావు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ దురహంకారంతో ఈ ఎన్కౌంటర్ జరిగిందని పౌర హక్కుల నేత హరగోపాల్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై రాజకీయ పార్టీలు కూడా స్పందించడానికి సంకోచిస్తాయి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగాన్ని పాటిస్తామని చెప్పే పోలీస్ వ్యవస్థ ఇలా బూటకపు ఎన్కౌంటర్లు చేయవచ్చా అని పౌర హక్కుల నేతలు ప్రశ్నిస్తుంటే
ఇదే మాట మావోయిస్టులు పోలీసులను లేదా పౌరులను చంపినప్పుడు వర్తించదా అని వారి వ్యతిరేకులు అడుగుతారు. పైగా యుద్ధంలో అడుగుపెట్టాక రూల్స్ అంటూ చూస్తూ కూర్చోవడం సాధ్యమా అని మరికొందరు అంటారు. అందువల్ల ముందుగా మావోయిస్టులు హింసాయుత ధోరణులు వీడనాడి జనజీవన స్రవంతిలోకి వస్తే వారు చేసేది మంచి అయితే మంచని, లేకుంటే చెడైతే చెడని చెప్పవచ్చు. వారు తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరుగుతుంటే ఎవరైనా ఎలా సమర్థిస్తారు? వారు కూడా వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. జనం తరపున పనిచేయడం తప్పు కాదు, జనం కోసం పనిచేయడం అంతకన్నా తప్పు కాదు. కానీ ఎలా పనిచేస్తున్నారన్నదే ముఖ్యం. పెడదారిన వెళ్లవలసిన రోజులు కావివి. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన ఈ రోజుల్లో ప్రజలకు సేవ చేయడానికి, రాజ్యాధికారం సాధించడానికి అడవుల్లో తిరగనవసరం లేదు. ఎవరివైనా విలువైన ప్రాణాలే. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వైఎస్ హయాంలో చర్చల ప్రక్రియ జరిగినా అది ఫలవంతం కాలేదు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లను మావోయిస్టులు పెట్టడమే కారణం. ఏదేమైనా మల్కాన్గిరి ఘటనతో మావోయిస్టులు పూర్తిగా బలహీనపడతారా, లేక ప్రతీకారంగా మరిన్ని హింసాయుత ఘటనలకు పాల్పడతారా అన్నది కాలమే చెబుతుంది. మనమైతే మావోయిస్టులు మారాలని, పోలీసులు కూడా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని ఆశిద్దాం. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు వణుకుతున్న చంద్రబాబు సర్కార్ గెలుపు కోసం అడ్డదారులు వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్న అధికార టీడీపీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఓటర్లను తొలగించే వ్యూహానికి తెరతీసింది. ఏపీలో త్వరలో 7 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు. ఎన్నికల వ్యూహంపై సీఎం చంద్రబాబు కసరత్తు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికార పక్షం. డివిజన్, వార్డుల వారీగా వైఎస్ఆర్సీపీ ఓటర్ల తొలగింపు. అధికారులను పావులుగా వాడుకుంటున్న టీడీపీ. సహకరించని అధికారులకు బదిలీ తప్పదని బెదిరింపులు. ఇప్పటికిప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమన్న భయంతో వాయిదా వేస్తున్న ఏపీ అధికార పక్షం విజయం కోసం అడ్డదారులు వెతుకుతోంది. ఆంధ్రప్రదేశ్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం, ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో దేన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ధైర్యం అధికార పక్షం చేయలేకపోతోంది. ఎన్నికలు పట్టణ ప్రాంతంలో జరుగుతుండడం, ఓటర్లలో ఎక్కువ మంది విద్యావంతులు కావడంతో తమకు గట్టి షాక్ తగలడం ఖాయమనే భయం అధికార టీడీపీని పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం కంటే కొన్ని నెలలు ఆగడం మంచిదనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎప్పుడు వెళ్లినా ప్రతికూల ఫలితాలే వస్తాయని భావించిన చంద్రబాబు గెలుపు కోసం అడ్డదారులు వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫలితాలు 2019 ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని మార్గాలు వెతుకుతున్నారు. ఎన్నికలు జరిగే డివిజన్లు, వార్డుల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీనికి అధికారులను పావులుగా పచ్చపార్టీ నాయకులు వాడుకుంటున్నారు. మాట వినని కొందరు అధికారులను బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారు. అధికారులు వచ్చిన సమయంలో ఇంటి దగ్గర లేరనే సాకుతో ఊరు వదిలి వెళ్లారనే వంకతో వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగిస్తున్నారు. తొలగింపు కార్యక్రమాన్ని ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లలో మొదలుపెట్టగా త్వరలోనే మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపట్టనున్నారు. అధికార పార్టీ నిర్వాకాన్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ తప్పుబడుతోంది. గెలవలేమనే భయంతోనే ఇటువంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తోంది. గుంటూరు నగరంలో 4,81,544 ఓట్లు ఉంటే అందులో 1,12,223 ఓట్లను తొలగించినట్లుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డులో కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవి. 1,12,223 ఓట్లు తొలగించడానికి సంబంధించి మీరు ఏ విధంగా, ఏ ప్రక్రియ ద్వారా తొలగించారని అడుగుతా ఉన్నా. డబల్ ఓట్లుంటే తొలగించారా? చనిపోయిన ఓట్లుంటే తీసేశారా? లేదా ఇళ్ళు మారితే 2 చోట్ల ఓట్లుంటే వాటిని తొలగించారా? లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గుంపగుత్తుగా ఓట్లు తొలగించారా అనేది గత 20 రోజులుగా మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితిలో లేకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా భావిస్తా ఉన్నా. అధికార పార్టీ నేతలకు వంతపాడడం మాని
ప్రలోభాలకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా అధికారులు విధులు నిర్వహించాలని విపక్షాలు కోరుతున్నాయి. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. కాకినాడ కమలంలో గ్రూప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరని, వర్గభేదాలు ఉండవని ఆ పార్టీ నేతలు మైక్ దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీలో నేతలు రెండుగా చీలిపోయారు. దీంతో రాష్ట్ర బీజేపీలో కాకినాడ పార్టీ తీరు ఓ చర్చనీయాంశమైంది. ముఖ్య నేతలను పక్కన పెట్టి పార్టీ సమావేశాలను నిర్వహించడం ఏంటని ఇందుకు ఉదాహరణ. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో భారతీయ జనతా పార్టీ కాకినాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రముఖ నటుడు కృష్ణంరాజు కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు కూడా. అంతటి ప్రాముఖ్యతున్న కాకినాడ బీజేపీలో ఇప్పుడు ముసలం రాజుకుంది. దీనికి కారణం గ్రూపు రాజకీయాలే. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనుయాయుడిగా ముద్రపడ్డారు. కాకినాడలో నిర్వహిస్తున్న కొన్ని సమావేశాలకు కొందరిని మాలకొండయ్య దూరంగా పెడుతున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు ఆయనతో సరిపడక జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు గ్రూపుగా ఏర్పడ్డారు. కొద్ది రోజుల కిందట కాకినాడలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి, ఈ మధ్య జరిగిన విజయ సంకల్ప సభకు ఈ నేతలను మాలకొండయ్య ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీ సమావేశము జరగలేదు. అలాగే కాకినాడ నగర అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రవికిరణ్ నియామకం కూడా మాలకొండయ్య ఏకపక్షంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్కు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సిద్ధార్థనాథ్ సింగ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడారు. హరిబాబు ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్తో 2 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని సిద్ధార్థనాథ్ సింగ్ సూచించారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి చాలా రోజులు కావస్తున్నా అది కాకినాడ కలహంపై దృష్టి సారించలేదు. మరోవైపు కాకినాడ బీజేపీలో గ్రూపు రాజకీయాలు ముదురుపాకాన పడుతున్నాయి. బయటికే ఇవి కనిపిస్తున్నా బీజేపీ నాయకులు మాత్రం పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా త్వరలోనే సమసిపోతాయని అంటున్నారు. మరోవైపు కాకినాడ కలహాలు కమలానికి తలనొప్పిగా మారాయి. త్వరలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్నాయి. గ్రూప్ తగాదాలతో ఎలా ముందుకెళ్లాలనే భయం పార్టీని పీడిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాకినాడ రానున్నారు. ఆలోపు అన్ని గ్రూపులను ఒక్కటి చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ. ఇవి వాల్టి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. నెక్స్ట్ 4th ఎస్టేట్. స్టే ట్యూన్డ్.